వైఎస్ఆర్ జిల్లా చక్రాయపేటలో టీడీపీ నేతల ఇసుక అక్రమ దందాకు ఇద్దరు బలయ్యారు. ఇసుక క్వారీ గుంతలో పడి అన్నదమ్ములు మృతి చెందారు. మృతదేహాలతో తల్లిదండ్రులు, బంధువులు ఇసుక క్వారీ వద్ద నిరసన తెలిపారు. ఈ ఇసుక అక్రమ సామ్రాజ్యం దందా టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి నేతృత్వంలోనే సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇసుకాసురుల బరితెగింపు ఇష్టారాజ్యంగా చేస్తున్న అక్రమాలకు ముక్కుపచ్చలారని ఇద్దరు అన్నదమ్ములు బలయ్యారు. వైఎస్ఆర్ జిల్లా అద్దాలమర్రి సమీపంలోని పాపాగ్ని నదిలో వీరు ఈతకు వెళ్లి అక్రమంగా తవ్విన ఇసుక క్వారీ గుంతలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతులు పెండ్లిమర్రి మండలం కారపురెడ్డి పల్లెకు చెందిన కారపురెడ్డి జయంత్ రెడ్డి, కారపురెడ్డి రాజవర్ధన్ రెడ్డిలుగా పోలీసులు గుర్తించారు. కారపురెడ్డి పల్లెకు చెందిన లోకేశ్వర్ రెడ్డి, ఓబులమ్మల కుమారులైన జయంత్ రెడ్డి, రాజవర్ధన్ రెడ్డిలు వారం క్రితం అమ్మమ్మ ఊరైన అద్దాలమర్రి గ్రామానికి వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అన్నదమ్ములిద్దరూ ఈత కోసం పాపాగ్ని నదిలోకి దిగారు. నదిలో ఇసుకాసురుల అడ్డగోలు తవ్వకాలతో ఏర్పడిన గుంతల్లోకి ఇద్దరు ఒక్కసారిగా మునిగిపోయారు. నది వైపు వెళ్లిన పిల్లలు ఎంతసేపటికి రాకపోవడంతో బంధువులు వెళ్లి చూడగా గట్టున దుస్తులు కనిపించాయి. వెంటనే గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెస్క్యూ టీంతో పాటు గ్రామస్తులు నదిలోకి దిగి 2 గంటల పాటు గాలించగా ఇద్దరు మృతదేహాలు లభించాయి. విగత జీవులుగా మారిన పిల్లల్ని చూడగానే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. చిన్నారుల మృతదేహాలతో అక్రమ ఇసుక క్వారీ వద్ద తల్లిదండ్రులు, బంధువులు నిరసన తెలిపారు. ఇప్పటికైనా ఆపమని చెప్పండి. కలెక్టర్ రావాల్సిందే. ఇంత గుంతలు పెట్టమన్నాడు. అది ఊరు, ఇది ఊరు, పిల్లలు అందరూ వస్తారు. ఏం సెలవులు చేయే కదా, రాకుండా ఎక్కడ పోతారు నాయన? ఇంత పాపకాలమా మా గొప్ప ముంచేశారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ముఖ్య సహకారంతో స్థానిక టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు మహేశ్వరరెడ్డి నేతృత్వంలోనే ఈ ఇసుక అక్రమ సామ్రాజ్యం నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై కడప వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో సహా ఆరోపించిన అధికారుల్లో కనీస చలనం లోపించింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే అన్నదమ్ములిద్దరూ మృత్యువాత పడ్డారని, ఇసుకాసురులైన టీడీపీ నేతలపై హత్య కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రజలు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.